అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగనుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరగనున్నాయి. ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే మేడిగడ్డను బూచిగా చూపొద్దని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరగనుంది. తెలంగాణ శాసనసభ మండలి ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని దళిత బంధు కార్యక్రమాలు పెట్టారు. దళిత బంధు వల్ల చాలామంది పేదవాళ్ళకి ఎంతో లాభం కలిగింది అధ్యక్ష. సో లాస్ట్ టైం మనం చూసాం, సెకండ్ టైంలో దళిత బంధు స్కీమ్ కింద 10 లక్షల బదులు ఫస్ట్ ఫేజ్ కింద 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందరు కూడా ఇచ్చారు. ఇంకో 5 లక్షలు వస్తుందనే ఆశతో పాపం ఆ 5 లక్షలు అంతా కూడా బయట నుంచి అప్పు తీసుకొని వాళ్ళ నాన్న ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ రిమైనింగ్ 5 lakhs రూపీస్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం దయచేసి వారిపైన కొంచెం దయ చూపించి వారికి ఎట్లైనా సహాయం చేయాల్సిందిగా నేను వారితో కోరుతా ఉన్నాను. ఎందుకంటే దళిత లబ్ధిదారులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దళిత బంధు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేపు మైనారిటీ బంధు, బీసీ బంధు వాళ్ళ పరిస్థితి ఏందో మనకు తెలియదు. ఒక క్లారిటీ ఏదైనా గవర్నమెంట్ పరంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు హుక్కా పార్లర్ అన్నీ కూడా ఈరోజు బ్యాన్ చేసినారు. దానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతూ మనకి గవర్నమెంట్కి నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, వారికి అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే హుక్కా పార్లర్ వల్ల కూడా చాలామంది యువకులంతా కూడా తమ జీవితాన్ని అంతా కూడా పాడు చేసుకుంటారు.